ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట రోమీయులకు 14 1-5 వరకు. క్రీస్తు పట్ల సంపూర్ణ విశ్వాసం లేని వారిని వదిలిపెట్టవద్దని, అలాగే వాదనలకు దారితీసే విషయాలను వదిలేయాలని దేవుని వాక్యం చెబుతోంది. చాలా మంది విశ్వాసులు తాము వెళ్తున్న సంఘములే గొప్పవి, తాము పాటిస్తున్న ఆచారములే దేవునికి అంగీకారం అని గర్వపడుతుంటారు. అటువంటి వారిని దేవుడు తీర్పు తీర్చే వారిగా పేర్కొంటాడు. ఒక సంఘంలో కొందరు మనుషులు తప్పుగా ప్రవర్తించవచ్చు. అంత మాత్రాన ఆ సంఘంను తప్పుపడుతూ ఆ సంఘంలో ఉన్న విశ్వాసులను బలహీనపరచటము క్రీస్తు ప్రేమను చూపించదు. వారికి తీర్పు చెప్పడానికి నీవెవరు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తోంది. కొందరు మాంసం తినవచ్చు, కొందరు కూరగాయలు మాత్రమే తినవచ్చు. అది వారి అలవాట్లను బట్టి ఉంటుంది. దాని మూలంగా ఎవరు ఎవరిని విమర్శించకూడదు. అందరినీ నిలబెట్టేవాడు, అందరికీ తీర్పు తీర్చేవాడు ప్రభువు మాత్రమే. మీరు నమ్మేది మాత్రమే దేవునికి అంగీకారము అని అనుకోవటము మీలో ఆత్మీయ గర్వమును చూపిస్తుంది. దేవుడు రాయించిన వాక్యాలను సందర్భానుసారంగా చదవండి. సంఘమును కట్టడానికి వాటిని ఉపయోగించండి, అంతేకాని ఒక సంఘమును కూల్చడానికి కాదు. దానికి దేవుడు మిమ్మల్ని లెక్క అడిగితే చెల్లించటానికి మీ విశ్వాసము, మీరు చేసిన సేవ సరిపోతుందా? పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.